బలముతో మమ్మల్ని నడిపించు నాయన. దేవా, ఇంతవరకు పాటలు పాడి నిన్ను గనుపరిచారు. ఈ బిడ్డలందరినీ కూడా మీరు బలపరుచుకొని నీ వాక్కుల చేత ఇంకా 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 మేము బలపడినట్లుగా మాకు నేర్పించమని, ఈ దినము కూడా నీవే ఇక్కడుండి నీ సందేశాన్ని మా అందరికీ వినిపించమని, విన్న మాటలన్నీ హృదయాలు దాచుకొని వాటిని భద్రము చేసుకొని ఆ మాటలు మళ్ళా జ్ఞాపకములకు తెచ్చుకొని అలాగా జీవించినట్లు ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుభవము, ఆత్మీయ ఆలోచనలు కలిగించుకొని ఈనాడే ఆనాడు ఏనాడైనా కూడా నీకు ఇష్టమైన బిడ్డలుగా భూమి మీద బ్రతుకున్నట్లు, ఈ భూమిని విడవగానే పరలోకము రాజ్యములో చేరినట్లుగా మమ్మల్ని అందరినీ నీవు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన 3 దినాలు క్రమముగా దేవుని వర్తమానములు మనకు వినబడుతున్నాయి. విన్న మాటల్లో మనము గుర్తుపెట్టుకొని అలాగా మనము చేయనట్లయితే పూర్వకాలం మందు భక్తులను దీవించినట్లే మనల్ని కూడా దీవిస్తాడు. శనివారం రాత్రి అబ్రహాం గారి జీవితంలో 4 విషయాలు మనం తెలుసుకున్నాం, ఆయన కలిగి ఉన్న విషయాలు. 1, దేవునికి లోబడ్డాడు. 2 ఏం చేశాడు? బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. 3 ద్రాక్షరసము రొట్టు ఇచ్చి దేవుని చేత దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏండి 4వది ఏం చేశాడు? ఆయనకు కలిగిన సమస్తములో నుండి 10వ వంతు దేవునికి చెల్లించాడు. ఇది అబ్రహాం గారి జీవితంలో మనము గతములో నేర్చుకున్న పాఠం. ఇంకా అబ్రహాం గారి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఒకటి చూపిస్తాను, అది కూడా మనం తెలుసుకొని ఆ తర్వాత మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం మనం అందరం. చూడండి, ఆది కాండములోనే 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు, ఏమండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా అబ్రహాం గారిని బలపరచటానికి, అబ్రహాం గారిని ఇంకా ఇంకా దైవికముగా ఉండేటట్లుగా అబ్రహాం గారికి దేవుడు దర్శనముతో ప్రత్యక్షమై మాట్లాడిన మాట. ఇంకా నువ్వు అబ్రహాము ఈ 4 గుణాలే కాదు గాని 5వ గుణము
నీవు కలిగి ఉండాలి. నా సన్నిధిలో నడుచుచు కదా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. అంటే నిన్ను ఒకవేళ ఎవరు నిందించినా తిరిగి వారిని నిందించకూడదు. ఎవరైనా నిన్ను అవమానపరిచినా తిరిగి వారిని వ్యతిరేకించకూడదు. ఇలా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నా దృష్టికి నీవు నిందలు లేనివాడువు అని దేవుడు అబ్రహాం గారికి చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాం గారికి అదే ప్రకారముగా ఆయన దేవుని సన్నిధిలో నడుస్తున్నాడండి. ఇక పూర్వకాలం మందు ఏవండి ఇద్దరు వ్యక్తుల గురించి మనం చదివాం కదా. హానోకు ఏం చేసేవాడని చదివాము, నడిచేవాడు. నెంబర్ 1. నోవాహు దేవునికి ఎలా ఉండేవాడు, హత్తుకొని ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎలా ఉన్నారని ఉన్నాం, నిందారహితుడుగా దేవుని సన్నిధిలో నడిచేవాడుగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా మనం నడుస్తూ ఉండాలి. దేవునితో నడటం వేరు, దేవుని సన్నిధిలో నడటము వేరండి. ఈనాడైతే దేవుని సన్నిధిలో నడాలి, ఆనాడైతే దేవునితో నడిచారు, దేవుని అత్తుగా ఉన్నారని వాక్యంలో విన్నాం. ఈనాడైతే ఎలా ఉండాలో మనం అంటే దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండాలి. దేవుని సన్నిధిని దేనిని మనము ఎక్కువగా భావిస్తాము అంటే ఆయన కొరకు నిర్మాణం చేయబడిన ఆలయమే దేవుని సన్నిధి అంటాం కదండి. అంత మాత్రమే కాదండి, దేవుని కార్యము ఎక్కడ జరిగినా అక్కడికి నడిచి వెళ్ళటము దేవుని సన్నిధే. అలాగా దేవుని సన్నిధిలో నడిచేవాని కొరకు దేవుడు ఏం చేస్తానో ఇంకా ఇంకొక మాట మనం జాగ్రత్తగా చూడాలి. 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుడు అంటున్న మాట చూద్దాం. ఇంకా ఏమండి, అతనితో అతడు ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున మరలా నేను వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుందని చెప్పాడండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంటే అబ్రహాం గారు దేవుని సన్నిధిలో నడుట వలన ఆయన భార్యకు ఏం చేస్తానని దేవుడు చెప్తున్నాడు, నీ భార్య నీకు ఒక కుమారుణ్ణి కంటది. నిజముగా దేవుని బిడ్డలారా, భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు, స్త్రీ అయినా పురుషుడైనా, వివాహము చేసుకున్న తర్వాత ఆలోచించేది ఏంటి అంటే ఒక బిడ్డ సంతానముగా నాకు పుట్టాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నాకు బిడ్డలు పుట్టలేదంటని బాధపడతా ఉంటారు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు భర్త భార్య కాపురం చేస్తున్నాం కానీ ఏంటి ఇంకా మాకు సంతానం కలగలేదని ఎంతో కొంత హృదయంలో నొచ్చుకుంటూ ఉంటారు. అయితే అలా అనుకునే వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి. ఇది తెలుసుకుంటలేదు చాలా మంది. ఓ వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, పిల్ల కావాలని అరుస్తూ ఉంటారు, గోల పెడతా ఉంటారే కానీ ఏమి చేస్తే మనకు దేవుడు ఒక బిడ్డనిస్తాడు అన్నది తెలుసుకుంటలేదు చాలా వరకు మనుషులు. అందుకని దేవుని సన్నిధానములో
అబ్రహాం గారు నిందారహితుడుగా కనబడటం వలన దేవుడు అనుకున్నాడు, వీరికి ఒక బిడ్డని నేను ఇవ్వాలా అనుకున్నాడు. కానీ వారు అడిగేరేటి ఏమా, వారు అడిగేరా మాకు బిడ్డలు కావాలి అలాగని? అడగలేదు. వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఏమండి, వారు గుడారంలో వాళ్ళు ఉంటున్నారు, వారు వంట వండుకొని తింటున్నారు, పడుకుంటున్నారు, అంతవరకే. మాకు బిడ్డలు కావాలని ఆలోచనే లేదు వాళ్ళకి. మాకు బిడ్డలు పుట్టరు, మాకు బిడ్డలు కలగరు అన్నిట్లుగా వారు అలా ఉండిపోయారు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి ఒక కుమారుని ఇవ్వాలని నేను అనుకున్నాడు. దేవుడు అనుకుంటేనే ఏదైనా జరుగుతుందండి. నువ్వు నేను అనుకుంటే జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు అంటే మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అంటే మనుషులు అనుకోకపోయినా సరే గాని దేవుడు అనుకున్నాడంటే తప్పనిసరిగా కార్యము జరుగుతుంది. అది మనుషుడు నమ్మినా నమ్మకపోయినా తప్పనిసరిగా దేవుడు కార్యము చేస్తారు. అప్పటికి వాళ్ళు అంటారు, మేము బహుకాలము గడిచిన వృద్ధులము, ఏమండి ముసలివాళ్ళము, మాకు ఇలాగా జరుగుతుందని వారు అనుకున్నారు. అన్నప్పటికీ కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా అది నెరవేరుస్తాడు. నమ్మాలి. వయసుతో పని లేదు నీకు. ఏమండి, దేవుడు అనుకున్నాడు కనుక తప్పనిసరిగా కార్యము జరుగుతుంది. ఎందుకు జరిగిందంటే దేవుని సన్నిధిలో నిందారహితుడుగా అబ్రహాం గారు భక్తిపరులుగా భార్యాభర్తలు ఇద్దరు కనబడ్డారు కనుక వారికి దేవుడు కార్యము చేస్తానని చెప్తున్నాడు. ఈ మాటలు వారు అప్పటికప్పుడైతే కొంచెం నమ్మలేనట్లుగానే కనబడ్డారు. నమ్మలేనట్టుగా కనబడడం ఏంటి, కొంచెం హృదయాల్లో నవ్వుకున్నారు వాళ్ళు. ఇదేంటి ఈ టైంలో ఇలాగ అంటాడు దేవుడు, కాలము గతించిపోయింది, వయసు గతించిపోయింది కదా అన్నట్లుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయినప్పుడు కూడా దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడిచేవారు ఎవరైనా వారి పట్ల కార్యము చేస్తానని దేవుడు చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నేను ఏమంటే అది జరుగుతుంది అన్నిట్లుగా దేవుడు అబ్రహాం గారికి తన భార్య అయిన శారా ఇద్దరికి గట్టిగా చెప్పాడు. ఇక చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమండి, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అలాగ ఒక సంవత్సర కాలము గడిచింది. సంవత్సర కాలమే కాదు కానీ దేవుడు చెప్పి వెళ్ళిపోయిన 2-3 నెలల్లోనే శారమ్మ గారు ఏమైందంటే గర్భవతి అయింది. గర్భవతి అయింది. చూడండి 21వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారా దర్శించెను. యెహోవా తాను అన్న మాట చెప్పిన, ఏమండి దేవుడు చూడండి ఎంత చక్కగా కార్యం చేస్తున్నాడో. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు దేవునికి స్తోత్రం. అబ్రహాం గారికి ఏం కలిగిందిక? ముసలితనమందు అబ్రహాం గారి భార్య ఒక కుమారునికి జన్మనిచ్చింది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక ఈ కుమారుడికి జన్మనిచ్చితే ఆ కుమారుడు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అంటే ఒకవేళ కుమారుడు పుట్టాడంటే ఎన్నాళ్ళకి పాలు మాంతారని చెప్తారు మీరు? ఇప్పుడు కాలంలో అయితే సంవత్సరం లోపే పాలు మానిపించే తల్లులు ఉన్నారు చాలామంది.
పూర్వకాలం ముందు అయితే 5-6 సంవత్సరాలు వచ్చిందాకా పాలు తాగుతూనే ఉండేవాడు బిడ్డ. ఆ బిడ్డ తల్లి పాలు వలన గొప్ప శక్తి బలము కలిగిన వాడై అలాగా ఎదుగుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పిల్లవాడు ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్న సమయంలో ఏమండి ఆ పిల్లవాడి గురించి ఏం చేయాలని ఆలోచించారు. 6వ వచనం చదువుతారా ఇప్పుడు? అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసనని నవ్వుదురను, మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని చెప్పెను. కంటిని కదా అనును. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన తర్వాత అబ్రహాం గారు ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడంటండి. ఎవరి నిమిత్తము? పిల్లవాడి నిమిత్తము, పుట్టిన కుమారు నిమిత్తము. పాలు విడవగానే ఏమండి, పాలు విడవగానే గొప్ప కార్యము అబ్రహాం గారు చేశాడు. ఇంకా ఈ పిల్లవాడు పెరుగుతున్నాడు, ఏమండి ఎదుగుతున్నాడు, యవనస్తుడు అయ్యే కాలం వస్తుంది. అయితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఎవరికో, ఏమండి అబ్రహాం గారికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, ముసలితనం దాకానేమో దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపేవాడు, దేవుని వైపే చూస్తూ ఉండేవాడు. ఈ పిల్లవాడు ఎప్పుడైతే పుట్టాడో, ముసలితనం మందు పుట్టడం వలన ఈ పిల్లవాడి మీద మమకారం పెరిగిపోయింది అబ్రహాం గారికి. నాకు ఒక గారాల కొడుకు పుట్టాడు, నాకు ఒక వంశోద్ధారకుడు పుట్టాడు అన్నట్లుగా అబ్రహాం గారు కొంత దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు గుడారంలోనే ఉండిపోతున్నాడు. ఈ పిల్లవాడిని ఎత్తుకోవడం, ఆడించడం, బొమ్మలు వేయటం, ఉయ్యాల దొక్కడం, ఇలాగే జరిగిపోతుంది అబ్రహాం గారిని. అప్పుడు దేవుడు మళ్ళా చూశాడు. చూసి అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయంకి రండి. ఇప్పుడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని అన్నాడు. అప్పుడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించేవాడు, ఇప్పుడేమో నీ కుమారుని ప్రేమిస్తున్నావు. నీ కుమారుడు ఏదో అల్లారి ముద్దుగా నీకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అసలు నీ కుమారుడు కలిగిన, నీకు ఆస్తులు అంతస్తులు కలిగిన, అసలు నా వైపు చూడవలసిన వాడువు. ఇప్పుడు నీ ప్రేమ ఎటుపోయింది? నీ కుమారుడి మీదకి వెళ్ళిపోయింది. పరిశోధన ఇది, జాగ్రత్తేనండి. నీ విశ్వాసాన్ని కూడా పరీక్ష పెడతాడు, గుర్తుపెట్టుకో. ఏదో నేను ఆరి తీరిపోయిన అనుకోకు, నాకు అన్ని అమరేసేలే ఏం పర్లేదు అనుకోకు. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడగట్టుకున్నా సరే, వాటితో కాదు దేవుడు లెక్క చేసేది. నీ మనస్సు, నీ హృదయము దేవుని మీద తొలుగుతుందేమో గమనించాలి. ఏమండి, నీ మనస్సు దేవుని మీద నుండి పక్కకి వెళ్తుందేమో అర్థం చేసుకో. నీ హృదయము దేవుని మీద ఉండకుండా ఎటు వెళ్తుందో నువ్వు ఆలోచించుకో. అలాగా నువ్వు అనుకుంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, అబ్రహాముని పరిశోధిస్తున్నాడంట. ఏంటి పరిశోధన? ఇదిగో అబ్రహాము, నీకు ఒక్కగాన ఒక కొడుకు, ఆయన నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావురా, ఆయన నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అసలు నన్ను ప్రేమించి నా దగ్గర దీవులు పొందుకోవలసిన వాడు నువ్వు. అన్ని మర్చిపోయావా? ఏమండి, అన్ని మర్చిపోయాడా? మర్చిపోయాడేమో. అందుకే దేవుడు ఇక్కడ అబ్రహాముని అడుగుతున్నాడు. అడిగి ఏం చేస్తున్నాడు చదవండి. మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పే స్థలములో ఎవరిని? ఒక్కగానే ఒక కొడుకు, అదైనా ముసలితనం మంది పుట్టాడు. ఏమండి, ఇక అబ్రహాం గారికి వయసు కూడా లేదు మళ్ళా పిల్ల పుడతారని అంటానికి. ఇక ముసలితనంలో ఇక అబ్రహాము రేపో ఎల్లుండో చచ్చిపోతానన్నట్లుగా ఉన్నాడు. కర్ర చేతికి వచ్చేసింది అయ్యగారికి. ఇదేంటి ప్రభువా ఈ టైంలో ఇలాంటి మాట చెప్పావు నాకు? మరి ఎందుకు ఇచ్చావు కుమారుడిని? నువ్వే అన్నావు కదా, నీకు కుమారుడు పుడతాడు, మీ ఆవిడ కంటాది అన్న చెప్పావు కదా. మరి నువ్వు అన్నట్లుగా పుట్టాడు కదా, పుట్టిన వాడిని మరి చూడొద్దా, ప్రేమించొద్దా, ఆదరించొద్దా, పోషించొద్దా? ఇదేంటి ఇప్పుడు మళ్ళీ ఈ మాట మాట్లాడే వాళ్ళ? కానీ దేవుణ్ణి అబ్రహాం గారు ప్రశ్నించినట్లుగా మనం చూడొచ్చు. ఏమండి, అయితే మరలా అబ్రహాం గారు మనసులో అనుకున్నాడు, అరే నేను చాలా పొరపాటు చేశాను. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిన సంగతి మర్చిపోయి భౌతికంగా పుట్టిన బిడ్డ మీదే మమకారం పెంచుకోవడం వలన దేవుని మీద నుండి నా మనసు తొలగినట్లుగా అనిపిస్తుంది. లేదు లేదు లేదు, ఈడు పుట్టడం వల్ల నా దేవునికి నాకున్న సంబంధం కానీ అయిపోద్దేమో, ఇది తెగటానికి వీలు లేదు. దేవునికి నేను చక్కగా కనబడాలనుకున్నాడు అబ్రహాం గారు. వెంటనే బయలుదేరాడు. ఇక్కడి నుంచి మీరు అబ్రహాం చరిత్ర కాదు కానీ ఏమండి ఇస్సాకు చరిత్ర మీరు వినాలి. ఈరోజు ఇస్సాకుని గురించి చెప్పడానికి సిద్ధపడ్డా. అయితే అబ్రహాము ఇస్సాకు ఇద్దరు నడిచి వెళ్తున్నారండి. బాగా ఆలోచించాలి. నడిచి వెళ్తూ 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 ఇస్సాకుకి ఒక ఆలోచన వచ్చింది. నానా నానా ఏం బాబు, ఇప్పుడు నువ్వు చాలా సామాగ్రిని తీసుకొస్తున్నావు కదా. ఏంటి సామాగ్రి అంటే? కట్లు, ఏమండి, మరొకటి నిప్పు కదా. కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది. దానబలికి గొర్రె ఏది నానా అని అడిగాడు అబ్రహాం గారిని. కొడుకు అడగొచ్చా? పిల్లవాడు కదండి, ఎందుకు ఆలోచన వచ్చింది వాడికి? ఆలోచించండి ఇక్కడ. ఏమండి ఏనండి, అడిగితే అప్పుడు అబ్రహాం గారు సమాధానం ఏమిచ్చాడు? నా కుమారుడా ఇస్సాకు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడి నుంచి ఒక్క మాటైనా మాట్లాడాడు ఎప్పుడైనా? ఏమండి, నడిచెళ్ళిపోయారు ఆ కొండ మీదకి, దేవుడు చెప్పిన స్థలంలోనికి వెళ్ళి అక్కడ అబ్రహాం గారు అక్కడక్కడ రాళ్ళన్నీ కూడా బలిపీఠంగా కట్టాడు. ఆ బలిపీఠం మీద ఈ పిల్లవాడిని పండుబెట్టాడండి. చూడండి, అంటే ఈ మాట మీద మనం ఆలోచన చేయాలి. అంటే ఇస్సాకు ఎలాంటి వాడు అక్కడ మనకు కనబడుతున్నాడు? ఏమండి, దేవుని మాటకేమో అబ్రహాం గారు లోబడ్డాడు, తండ్రి మాటకేమో కుమారుడు లోబడ్డాడు. కుమారుడు లోబడ్డాడండి. ఇస్సాకులో ఉన్న గుణం చూడండి. మొట్టమొదటి గుణం చిన్నతనములోనే, బాల్యములోనే, ఏమండి, తండ్రి మాటకు జవదాటని కుమారుడు. ఎందుకని అంటే నాకు ఒక మంచి జన్మనిచ్చిన నా తల్లి నా తండ్రి వారు ఏం చేసినా పర్వాలేదు కానీ నేను మాత్రము వారి మాటను మీరకూడదు. ఇస్సాకు జీవితం ఆలోచించండి. అబ్రహాం గారు వదిలండి, ఇక అయిపోయింది అబ్రహాం చరిత్ర. ఇస్సాకు కాడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఇస్సాకులో మనం గుణలక్షణాలు చూద్దాం. ఇస్సాకులో ఒక మంచి ఆలోచన ఏంటనంటే తల్లిదండ్రుల మాటకు లోబడే కుమారుడు. లోబడే కుమారుడు. అందుకే ఆ మాటను బట్టి ఎఫెసీ పత్రికలో చూస్తే, పిల్లలారా ప్రభువునకు వలె మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది మంచిది.
ఇది నీకు క్షేమము, ఇది నీకు లాభము అని దేవుడు కూడా కుమారులతో మాట్లాడుతున్నాడు. ఏమండి, కుమారులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రితో కాదు. కుమారుడు అయిన ఇస్సాకు ఏం చేయవలసి ఉన్నదంటే తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకించకుండా ఏ పని చెప్తే ఆ పని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇస్సాకు జీవితాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇస్సాకులో కొన్ని ప్రాముఖ్యమైన గుణాలు ఉన్నాయి, అవి మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మీరు బైబిల్ మీద మనసు పెట్టండి. బైబిల్ మీద మనసు పెట్టిన వారే దేవునితో సంబంధం ఉంటుంది. బైబిల్ మీద మనసు పెట్టిన వారే దేవునితో సంబంధం ఉంటుంది. బైబిల్ మీద మనసు పెట్టకపోతే నీకు దేవునితో సంబంధము లేనట్లే. ఇందాక కదా మీరు చూశారు, దేవుని మీద సంబంధం లేకుండా పిల్లవాడిని ప్రేమించాడు అబ్రాహాం. ఏం చేశాడు అప్పుడు? అందుకే ఆ కుమారుని బలి అలాగని అడిగాడు దేవుడు. అందుకని మీరు కూడా ఇప్పుడు బైబిల్ గ్రంథం మీద మనసు పెట్టి చెప్పబడుతున్న మాటల మీదే మీ యొక్క ఆలోచన పెట్టి మీ ఆత్మీయ స్థితిని మిమ్మల్ని మీరే పెంచుకోవాలి. ఇప్పుడు ఇస్సాకు ఏమండి సిద్ధపడ్డా లేదా? సిద్ధపడిపోయాడు. ఇక అబ్రహాం గారు ఏం చేయాలా? ఇక కుమారుణ్ణి నరకటానికే పూనుకోవాలి కదండి. నరకడానికైనా పూనుకోవాలి. అంటే ఇస్సాకుని చంపటానికి అబ్రహాం గారు కత్తి పట్టుకొని ఏమండి నరకటానికి చూస్తుండగా ఆ కుర్రవాడి విషయమై దేవుడే ఆలోచించడు. చదవండి ఆ వాక్యము. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడంటండి. ఏమన్నాడమ్మా? చిత్తము ప్రభువా అన్నాడంట. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యవెయ్యక, ఏమీ చెయ్యక, ఒక్కడైన నీ కుమారుడిని నాకు ఇవ్వటానికి ఎనదినలేదు కాబట్టి దేవునికి భయపడుతున్నావని ఇప్పుడు నాకు తెలిసింది. ఎవరు భయపడుతున్నాడంట? ఎప్పుడు భయపడుతున్నాడంట? అంతకుముందు భయపడలేదు అబ్రహాం దేవునికి. ఆలోచించండి. ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావని ఈ విషయం మీద నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? ఇంతకుముందే భయపడ్డావా దేవునికి? చెప్పండి, సమాధానం మీ దగ్గర ఉందా? ఇంతకు ముందే భయపడ్డారా? ఇప్పుడు భయపడుతున్నారా? ఎప్పటికప్పుడే భయం ఉండాలా. నేను పోయిన సంవత్సరం భయపడ్డాను, భక్తి చేసిన విశ్వాసంతో అని అది చెప్పుకో సాకులు. ఏ రోజుగా రోజే నీలో భయం కనబడాలి దేవునికి, అప్పుడు భక్తి ఏర్పడుతుంది. ఇదిగో బైబిల్ చూడండి. ఇప్పుడు నాకు నువ్వు భయపడుతున్నావని నాకు తెలిసింది దీన్ని బట్టి అన్నాడు దేవుడు. ఇప్పుడే భయపడ్డాడంటే ఇప్పుడు నాతో నీకు సంబంధం ఉంది. అబ్రహాం, నీకు నాకు సంబంధం ఉందయ్యా, అందుకే నీకు నిబంధన చేశాను కదా. నిబంధన జ్ఞాపన చేసుకున్నాడు అబ్రహాం. అయితే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడమ్మా? చనిపోకుండా కాపాడుకున్నాడు కదా. అందుకే ఇందాక చెప్పిన వాక్యం ఎఫెసీ పత్రికలో ఏమండి, ఎప్పుడైతే కుమారుడు తల్లిదండ్రుల మాటకి వింటాడో వాడంట భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుతాడని రాసింది బైబిల్లో. దీర్ఘాయుష్యమంతుడు అవుతాడంట. అంటే తల్లిదండ్రులు చెప్పే మాటని లోబడితే చాలండి, ఆ వ్యక్తికి ఏమండి దేవుడే నిండా నూరేళ్ళు ఇస్తాడు. ఒకవేళ మాట వినలేని వాళ్ళైతే ఏం చేస్తాడో దేవుడికే తెలియాలి, అది మనం చెప్పకూడదు కదా. అయితే ఇప్పుడు ఇస్సాకు రక్షించబడ్డాడు. ఏమండి, ఇస్సాకు రక్షించడానికి అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఒక మాటలో చెప్పాలంటే గొర్రె పిల్లగా యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షం అయి ఉన్నాడు. అప్పుడే గొల్లవాళ్ళేమో తోలికెళ్ళారట అక్కడ గొర్రెలు లేదు. ఏమండి,
పరలోకంలో దేవుడు యేసు ప్రభువారిని భూమి మీదకు పంపించడానికి దానికి ముందు సాదృశ్యముగా అనేక చోట్ల గొర్రె పిల్లలను వధించబడ్డాయి. గొర్రెలను నరికివేశారు. ఆ గొర్రె యేసు ప్రభువారు. అంటే అక్కడ ఇస్సాకును రక్షించడానికి గొర్రె పిల్ల కనబడుతుంది. అయితే ఆ గొర్రె ఎవరంటే యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది, వేదాలలో దాగి ఉన్న దేవుడు అని ఉంది యేసు ప్రభుని గురించి. చాలా గ్రంథాల్లో యేసు ప్రభు గురించి ఉంటాయి. అందుకని దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇస్సాకు తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఇక పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. ఏం బాబు, పెరిగి పెద్దవాడైన వాడికి ఏం చేయాలా? ఏమ్మా ఏం చేయాలా? ఏం చేయాలరా? పెళ్ళు చేయాలి. పెళ్లి చేయటానికి ముందు ఇస్సాకు ఏం చేసేవాడు అన్న మాటని మనం చూద్దాం. ఒకటి, తల్లిదండ్రులకి లోబడేవాడు, దేవునికి లోబడేవాడు. అది మొదటి స్థానము. రెండో స్థానం ఏంటో మనం జాగ్రత్తగా చూడాలి. రెండో స్థానం ఏంటో జాగ్రత్తగా చూడాలి. చూడండి, 24వ అధ్యాయము 62 చూడండి, 62వ వచనము. ఇస్సాకు, బాగినండి, ఇస్సాకు వచ్చి దక్షిణ దేశమునందు కాపురముండెను. సాయంకాలమున, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకులో మొదటి లక్షణం ఏంటి? లోబడే తత్వము. ఎవరికి? తల్లిదండ్రులకు ప్లస్ దేవునికి కూడా భయపడే వ్యక్తి, లోబడే వ్యక్తి అండి. ఇప్పుడు ఇస్సాకులో రెండవ కారణం ఏంటంటే, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ ఆయనకు ఒక అలవాటు ఉండేదంట. ఏ అలవాటు అది? ప్రతి దినము సాయంకాలం. ఏమండి, ఎందుకని సాయంకాలమే ధ్యానం చేస్తున్నాడు ఆయన? సాయంకాలము ఎందుకని ఆయన ధ్యానం చేస్తున్నాడు? పాయింట్ అర్థం చేసుకోండి. మీకుందా అలవాటు? ఈ అలవాటు రావాలి. ఎవరికి రావాలంటే విశ్వాసులకు ఉండాలి. అవి ఎవరికి ఉండట్లేదు. ఇప్పుడు చూస్తున్నాను నేను, వాటర్ అంతా పరిశీలన చేస్తున్నాను. బైబిల్ పట్టుకున్న వాళ్ళే కనబడట్లేదు. ఏమండి, అనేక గృహాలు దర్శిస్తున్నాను నేను. అదే పని మీద తిప్పుతున్నాడు దేవుడు నన్ను. చూడు వెళ్ళి చేస్తున్నారా లేదా, చూడు వెళ్ళి చదువుతున్నారా లేదా, చూడు వెళ్ళి లోబడుతున్నారా లేదా అని దేవుడు తిప్పుతున్నాడు. ఈ గ్రామంలో చాలా గృహాలకు వెళ్తున్నాను నేను, కానీ ఎక్కడ కనబడట్లేదు. అందుకే అలా ఉన్నాయి అనకూడదు, కానీ అందుకే జీవితాలు అలాగ అనగారిపోయినట్టు ఉంటున్నారు. అది కాదు, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యమైన దేవుడితో సంబంధం పెట్టుకున్న వ్యక్తిగా నువ్వు ఏం చేయాలంటే లోబడాలి దేవునికి. ఏమంటే తల్లిదండ్రులకి లోబడాలి. రెండవ మాట ఏంటంటే సాయంకాలము వాక్యమును ధ్యానం చేస్తున్నాడండి. వాక్యమును ధ్యానం చేయటం ఆయనకి బాగా అలవాటు అండి. ఎందుకు ఉదయము లేక మధ్యాహ్నము ధ్యానం చేయకుండా సాయంకాలమే చేస్తున్నాడంటే ఆయనకు మరొక అలవాటు ఉంది. తర్వాత చెప్తానండి, బైబిల్లో చూపిస్తాను దాన్ని కూడా మీకు. అయితే ఈ పొలములో ఈ వాక్యమును ధ్యానిస్తుండగా పరలోకంలో దేవుడు ఏం చేశాడు మళ్ళీ ఇస్సాకుకి అంటే, ఒక చక్కని అందమైన మంచి గుణగుణాలు కలిగిన స్త్రీను భార్యగా తీసుకొస్తున్నాడు దేవుడు. అర్థమైందా మీకు పాయింట్? పొలములో ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. వెళ్ళి బైబిల్ పట్టుకెళ్ళి బైబిల్ గ్రంథం చదువుతున్నాడు. సాయంకాలం అంటే, సాయంకాలం అంటే ఎప్పుడు అంటాము? ఎన్ని గంటలకమ్మా సాయంకాలం అంటే? 4 గంటల నుంచి 6 దాకా సాయంకాలం. 6 దాటిన కాడి నుంచి ఏమంటారు? ఏమండి, చీకటి పడింది కాబట్టి రాత్రి కాలం అంటాం, అవునా? అంటే 4 గంటల కాడి నుంచి 6 గంటల దాకా ఇస్సాకు పొలములోకి వెళ్ళి
వాక్యమును ధ్యానిస్తూ ఉంటే పరలోకమున దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? ఈయనకంటే ఒక చక్కని అందమైన ఒక స్త్రీను దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడంటే అప్పటికి ఇస్సాకు గారు తల్లి సారా గారు చనిపోయారు, ముసలిదైపోయి. ఆలోచించండి, సారా గారు చనిపోయారు. ఇక ఇంటిలో ఎవరు ఆడబిడ్డలు లేరు, ఆడకూతురు లేరు. ఏమండి, ఇక అబ్రహాం గారు ఇస్సాకు ఇద్దరే ఉన్నారు. అయితే ఇస్సాకు చేసిన పనికి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కార్యము జరిగిస్తున్నాడు. ఏమిటా కార్యము? తర్వాత ఏమండి, రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూసిందంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇస్సాకును చూడగా ఆ అమ్మాయికి ఒక ఆలోచన పుట్టింది. దేవునికి స్తోత్రం. ఏం పుట్టింది? ఆ అమ్మాయికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన? బైబిల్ గ్రంథాన్ని బట్టి మీరు గట్టిగా అర్థం చేసుకోండి. పొలములో ఇస్సాకు వాక్యం ధ్యానిస్తూ ఉంటే దూరమున ఉన్న, ఏమండి, దూరముగా ఉన్న ఆ అమ్మాయి చూసి అతని ఆయన దగ్గర ఉన్న వాళ్ళని అడుగుతుంది, ఎవరు ఆ పొలములో కనిపిస్తున్న వ్యక్తి అని అంటే ఎలియాజరు అన్నాడు, ఇతడేనమ్మా, 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 నా యజమానుడి యొక్క కుమారుడు, నీకు భర్త అనబడికి ఆ అమ్మాయికి వచ్చిన ఆలోచన ఏంటి? వెంటనే అమ్మాయి ఏం చేసిందంట? ఎక్కడుండి ముసుగు తీసుకుంది? ఏమండి, వాళ్ళు ఎక్కి వస్తున్న ఒంటిల మీద నుండి దిగి తనకు తాను ఏం చేసింది? ముసుగు వేసుకుందండి. ముసుగులు వేసుకున్నారా మీరు? ముసుగుందా? నీకుందా ముసుగు? ఏంటి, వాక్యం ఏమైనా ఉందా? ఇది చాలా కఠినమైన మాట. బైబిల్లో పౌలు గారు రాసి పెట్టాడు, ప్రతి స్త్రీ తల మీద ముసుగేయాలా. ముసుగు ఎగిలేకపోతే కత్తిరించేసుకోవాలండి కదాలంటే ఆడవాళ్ళు. అర్థమవుతుందా మీకు పాయింట్? తల మీద ముసుగుగానే వేసుకోకపోతే బోర్డు చేసుకోవాలండి తల. ఆడవాళ్ళు అందరూ ముసుగు ఉండాలి, వేసుకోవచ్చుగా. వాక్య ప్రకారంగానే ముసుగు ఉండాలి మీకు. ఇదిగో చూడండి, ఇస్సాకును చూడగానే ఆ అమ్మాయికి ఏం కలిగింది? ముసుగు వేసుకుందంటండి. చూసారా? అంటే ముసుగు దేనికి సాదృశ్యం అంటే, నీ భర్తని లేక నిన్ను పెళ్ళాడబోతున్నా ఏమిటి ఒక పురుషుడిని నీవు గౌరవించినట్లు. నీ భర్తని పురుషుడిని నువ్వు గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లంట? దేవుణ్ణి గౌరవించినట్లు. అలాగ చేయకపోతే నీ భర్తని అవమానపరిచినట్లేనంట, దేవుణ్ణి కూడా అవమానపరిచినట్లే. ఇది వాక్యం. ఇది వాక్యం. వాక్యమైన దేవుడు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మనము లోబడాలా. అలా అయితే దేవునితో సంబంధం ఉంటుంది, లేకపోతే తెగిపోద్ది. నువ్వు ఎంత 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 ఎన్ని సంవత్సరాలు బట్టి విశ్వాసమైనా తెగిపోద్ది. ఎవరో చెంచారు, దేవుడే తెంచేస్పా. నేను చెప్పిన మాట వినలేనప్పుడు నీకు నాకు సంబంధం ఏదని ఆయన నెత్తాడంటే, ఆయన నెత్త బైబిల్లో ఉందో చూద్దాం. 40 దినాల్లో మీకు అవన్నీ చూపిస్తాడు దేవుడు. ఒకటి నేర్చుకోండి మీరే. అప్పుడు ఇస్సాకు గారు రిబ్కాను ఏం చేశాడు? చదవండి మా కింద వాక్యము. సేరా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాడు. ఎక్కడ పోయాడు? సేరా గుడారములోనికి. అంటే తల్లి గారి గుడారము. తల్లి లేదు కదా, తల్లి చనిపోయింది సేరా. అయితే ఆ గుడారం ఖాళీగా ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటిలోనికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనుకు భార్య ఆయను ప్రేమించును, దుఃఖ నివారణ పొందాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే వాక్యము ధ్యానించడం వలన ఒక చక్కటి స్త్రీను దేవుడు భార్యగా ఇస్తే
ఆ భార్యను గుడారంలో తీసుకొని వెళ్తే ఆమెకి ఏమి ఇచ్చాడు ఇస్సాకంటే? ప్రేమించాడు. ఎవరిని అంటే రిబ్కాను తన భార్యగా ప్రేమించాడు. ఇది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి పురుషుడు పెళ్లి చేసుకున్నవాడు ఎవడైనా సరే భార్యను ప్రేమించకపోతే వాడంత నరంతుడు మరొకడు ఉండడంట. తెలుసా మీకు ఈ సంగతులు? ఏమండి, ఎవరు తీసుకొచ్చారు భార్యను అంటే? దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన భార్యను భర్తగా నువ్వేం చేయాలా? ప్రేమించాలి. ఏమండి, ఆమె కావలసినవన్నిటిని సమకూర్చాలా. అది అలాగ చేస్తేనే నీకు దేవునికి నీకు సంబంధం. భార్య అంటే లెక్క లేకుండా తిరిగేవాడు ఎవడైనా సరే నరహంతకుడు. ఇది ఖచ్చితం. వాక్యం ఇది నువ్వు వింటావా వినవా నీ ఇష్టం. తర్వాత నువ్వు ఆలకిస్తావా ఆలకించవద్దు నీ ఇష్టం. దేవుడు మాట్లాడుతున్నాడు. తన భార్యను ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించాలి భార్యను. అయితే భార్య కూడా ఏం చేయాలా? లోబడాలా. ఇస్సాకు లోబడిందా లేదా? తగ్గించుకుందా లేదా? ముసుగేసుకుందా లేదా? అంటే ఏంటి? ఎదుట ఉన్న భర్తని గౌరవించడం నేర్చుకుందా ఆ స్త్రీ? ఉన్నాయా మాటలు మనకి? భర్త భార్యలే కదా మీరు. మీ భర్త భార్యలు మనసులు ఎలాగున్నాయి? వాక్యాన్ని అర్థం చేసుకున్నారా మీరు? మీ మట్టికి మీరు అర్థం చేసుకో బతుకుతున్నారా? వాక్యాన్ని అర్థం చేసుకో బ్రతికితే ఆశీర్వదించబడతాం. భర్త అయినా భార్య అయినా దీవించబడతారు. లేదు వాక్యం పక్కన పెట్టేసి మా ఇష్టం అని మీ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే శపించబడతారు. చూపించమంటారా వాక్యాన్ని? చూపించనా? అపోస్తుల కార్యములో ఉన్నారు కదా, ఇద్దరు భార్య భర్తలు లేరా? ఉన్నారా లేదా? వాళ్ళు ఇద్దరూ కలిసి వచ్చారా మందిరానికి? వాళ్ళిద్దరూ దేవుని మాట ఆలకించారా? పొలం అమ్మి భార్యకి తెలియకుండా భర్త కొంత, భర్తకు తెలియకుండా భార్య కొంత, ఏమండి ఇలా దాచుకొని కొద్ది తీసుకొచ్చి ఇస్తున్నారు పేతురు గారికి. ఇదిగో అయ్యా, ఇదిగో కానుకిత్తం ఇదిగో అన్నారు. ఇద్దరు ఏమయ్యారమ్మా? ఇద్దరు ఏమయ్యారు చెప్పండి? ఇద్దరు ఏమయ్యారు? శపించబడ్డారు, చచ్చారు. చత్తవా బతుకుతావా? భార్యగా భర్తగా. ఏమండి, నీ బ్రతుకు ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? శపించబడ్డారు ఆ భార్య భర్తలు. ఆలయంలో ఉంటే మాత్రము, కానుక ఇస్తే మాత్రము దేవుడు అంగీకరిస్తాడా? ఇది లేకుండా, ఏది లేకుండా, ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేకుండా నువ్వు ఎక్కడున్నా సరే కానీ నువ్వు ఇచ్చరాలో నువ్వు గుర్తుపెట్టుకో. వాక్యాన్ని అర్థం చేసుకో. భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఇది ఎవరిని బట్టి మాట చేయాలి అంటే దేవుని బట్టి జరగాలి ఈ కార్యం. ఆ కుటుంబం సస్యశ్యామలుగా ఉంటుంది. జీవిత కాలం అంతా వృద్ధాప్యం వరకు, ముసలితనం వరకు అబ్రహాము శారాలాగా ఆనందంగా బ్రతుకుతారు. జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని. ఏవండి, ఇప్పుడు రెండు ఇస్సాకులు ఎన్ని పనులు చూసాం మనం? రెండు గుణాలు చూసాం. ఒకటి లోబడ్డం, రెండేంటంటే వాక్యమును ధ్యానించేవాడికి దేవుడు చేసిన కార్యం అది మేలు. భార్య ద్వారాగా మేలు బైబిల్లో లేదా? భార్య దొరికిన వాడికి మేలు దొరికిన సామెత గ్రంథంలో ఉంది కదా, లేదా? అది యెహోవా అనుగ్రహించిన దానం అంట. భార్య యెహోవా అనుగ్రహించిన దానం అని సామెత గ్రంథం రాసి ఉంది, 19వ అధ్యాయం. మనం చదువు ఎప్పుడు కాదని. మూడోది చూద్దాం. ఇప్పుడు ఇస్సాకులో మూడో గుణం చూడాలి. మూడో గుణం ఏంటో చూద్దామా? చూద్దాము. బైబిల్ గ్రంథంలో చూడండి, అదే ఆదికాండము 25వ అధ్యాయము 20 వచనము 21 వచనం కూడా చదవండి ఒకసారి. ఇస్సాకు పద్నారాములో నివసించి సిరియావాడైన బెతీయేలు కుమార్తె అయిన లాబాను సహోదరి రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక
అతడు ఆమె విషయమై ఆలోచిస్తున్నారా ఏమండి? చేసుకున్న భార్య గొడ్రాలని తెలిసింది ఇసాక్ గారికి, భర్తకి. ఉందా బాధ్యతలో? ఏమండి? బాధ్యత లేక తిరుగుతున్న పనికిమాలలు కొంతమంది. అరే భార్యకు పిల్లలు పుట్టలేదు, భార్య ఇంకా ఏమి ఒకరిని కానలేదు అని భయపడి భక్తి చేయవలసిన వాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని బయటపడి తిరుగుతున్నారని సమాచారం వినబడ్డది వాటలో. అలాగా ఇదిగో ఇసాకు చూడండి, పెళ్లి చేసుకున్న భార్య ఏమండి బిడ్డలిక కలగలేదని బాధ్యత కలిగిన వాడు భక్తిపరుడుగా ఇసాకులో మూడో గుణం ఏంటి తెలుసా? ప్రార్థనాపరుడు. ఏదైనా సరే దేవుని వల్లే కలుగుతుంది, ఏదైనా సరే దేవుడే ఇస్తాడు, ఏదైనా సరే దేవుడే చేస్తాడు అని నమ్మకంతో ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మీ కోళ్ళకి పిల్లలు పుట్టలేదు నాన్న అని తండ్రిని అడిగాడు. వెళ్ళి లేదు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, మరి నువ్వు ఇచ్చిన స్త్రీ భార్య నేనైతే ప్రేమిస్తున్నాను, నేనైతే బాగానే చూసుకుంటున్నాను, మరి ఎందుకో లోపం ఏంటో నాకు తెలియదు. ఏదేమైనా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని విన్నాను నేను. ఏమంటే గర్భఫలము దేవుడిచ్చిన స్వాస్థ్యం అని విన్నాను. కుమారుడనయ్యో కుమార్తెని ఏదంటే గాని నాకు గర్భఫలము కావాలి, నా భార్య బిడ్డలు కనాలి, అందుకు నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థనలోకి వెళ్ళిపోయాడండి. ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగిందమ్మా? విన్నాడు గనుక దేవునికి ఇస్తారు. చెప్పండి ఏమైంది? రిబ్కా గర్భవతి అయింది. ఎవరు ప్రార్థన? భర్త ప్రార్థన చేసాడు, బాధ్యతగా చెయ్యాలి. భర్త ప్రార్థన చేయాలి, భర్త కాపురం కూడా చేయాలి. ఈ అలవాట్లు లేవు దరిద్రులకి, చాలా మందికి. పిల్లలు కావాలని ఏడుతారు, మళ్ళా పనికిమాలిన మాటలు చెబుతారు. ఏమండి? ప్రార్థన చేయాలి, కాపురం కూడా చేయాలి. ఎందుకు? అది దైవ నిర్ణయంతో జరిగిన కార్యం, అది దేవుని యొక్క సంకల్పం. అది దేవుడు ఒక కుటుంబముగా ఏర్పాటు చేసి ఒక స్త్రీని పురుషుని వివాహం చేసి వారిద్దరు జతపరిచాడు దేవునికి ఉన్నారు. అది కాపురం చేయాలి, అది వాక్యం. కాపురం చేయకుండా నీ ఇష్టం వచ్చిన తిరగటానుగా, ఏమండి భార్యను ప్రేమించకుండా భర్తకు లోబడకుండా మీ ఇష్టానుసారంగా జీవించడం అది జీవితం అన్నది. జాగ్రత్త. ఈ 40 దినాలు దేవుడు చెప్పే మాటలు కానీ పాటించకపోతే తప్పనిసరిగా నువ్వు చాలా చాలా శిక్షించబడతావు. దేవుడు ఎందుకో నీకోసం చెబుతున్నాడు ఈ మాటలన్నీ. ఆలోచించండి. 3వ గుణం ఏంటమ్మా సాగది? ప్రార్థనా గుణము. తర్వాత ఇంకా చదవండి. అప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు గర్భములో ఉన్న శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. ఒకరితో ఒకడు పెనుగులాడుతూ ఉంటే ఈ అమ్మకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కదా, ఏమండి? కొత్తగా గర్భము ధరించిన బిడ్డలకి కొంచెం ఆందోళనగా ఉంటుంది. 2-3 బిడ్డలు కనతారు, మళ్ళీ 4వ వాడు కనండి ఫ్రీ అంటారు. మా అమ్మ ఏమండి తొలిసూరు బిడ్డ కన్నాడు చాలా కష్టపడి ఉండొచ్చు. తర్వాత పుట్టినది ఎందుకు పుట్టేసాం మేము. ఆమెకేమనిపించలేదు, మా అమ్మకి ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. అవునా? మీరే కట్ చేస్తున్నారండి, చాలా పాపం అది. ఆపేసుకున్నారు మీ మట్టుకు మీరే. ఏమండి? మాము 9 బిడ్డలకు జన్మనిచ్చాం. 9 బిడ్డలకు జన్మనిస్తే 2 పోయారు, మళ్ళా 3వడు కూడా పోయాడు, ఉన్నాడు ఒకడు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. వాక్యం వినండి, కళ్ళబొల్లు కబులు కాదు ఇవి. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే స్త్రీకి గర్భఫలమే, ధనం కాదు ఆశీర్వాదం, బంగారాలు కాదు ఆశీర్వాదం. స్త్రీకి గర్భఫలం లేకపోతే నీకు సమాజం నిలువ ఉండదు. గర్భఫలం లేకపోతే సమాజం గౌరవించదు. గడ్డుపోతే దీని మొహం చూస్తున్నట్టు అలాగని తిడతారు నిన్ను. స్త్రీకి గర్భఫలము చాలా 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 గొప్పది, దేవుడిచ్చిన ఆశీర్వాదము. ఇదిగో రిబ్కా
ఊరిక కంగారు పడిపోతుంది. ఇదేంటి ఇలా ఉంది, ఇలా ఉంటుంది అనుకుంటాను ఏదే ఏంటి, ఇలాగ ఉంటుందని అనుకోలేదంట. ఆమె ఎలా ఉంటుంది, ఊరిక పొట్టలో గడుపులు ఉంటుంది. ఏమండి, పొట్టలో ఎవరున్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారేం పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు, వాళ్ళు ఏమంటే బాలెట్ ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇవి ఎలా ఉంటుంది అప్పుడు, కంగారుగా ఉంది. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం వాక్యంలో, చదవమ్మా. ఇలాగైతే నేను బ్రతుకుట వ్యర్థకను అనగా ఈ విషయమై ఇప్పుడు రెబ్కా కూడా ఏం చేస్తుంది, భర్తను అడిగిందా, ఏమయ్యా ఇలా ఉంటుంది ఏంటి నాకు అని అడిగిందా? ఉందా మీకు ఆడవాళ్ళకి అలవాటు? ఏమండి, భర్త నిందిచ్చేస్తాడు ఊరిక, డాక్టర్ అండు, హాస్పిటల్ అండు, ఎక్కడ తీసుకెళ్ళడు, నాకు అది ఇలాగుంటుంది ఇలాగుంటుందని ఊరికి ఆయన తిప్పేస్తావు, గిరగిరగలాడతా. అదే నీ అలవాటు, అలా ఉండకూడదు. నువ్వు కూడా ఏం చేయాలా, ప్రార్థన చేయి. భర్తగా భార్యగా ఇరువురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు, సులువుగా కనిపిస్తాడు. ఏమండి, ఇద్దరు బిడ్డలు, చక్కని బిడ్డలు పుట్టారు. ఎలా ఉన్నారు వాళ్ళు, పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారండి, ఎర్రగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఎర్రనవాడు ఒకడు, రోమాలు గలవాడు ఒకడు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కొడుకులు పుట్టారు ఇస్సాకుకి. ఎందుకు? ప్రార్థన శక్తి, ప్రార్థనా బలము, దేవుడు కార్యం చేయటానికి నీ ప్రార్థనే నీకు అవసరము. నీ ప్రార్థనే నీకు అవసరము. అందుకు నువ్వు ప్రార్థనే చేయాలి, ప్రార్థన చేయాలి. మూడో అనుభవం కదా, మూడో అనుభవం ఎవరిది? ఇస్సాకుకి మూడో అనుభవం ఇది. నాలుగో అనుభవం చూపించేసి ముగించేద్దాం, టైం అయిపోయింది. ఏమండి, 26వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 26వ అధ్యాయం చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుండి 26వ అధ్యాయం చూద్దాం, 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఏం పని చేసేవాడంట? పొలం పని, వ్యవసాయము. ఏమండి, వ్యవసాయం చేయడం ఎంత తేలిగ్గా ఉంటుందమ్మా. సపన్ గారు ఒక సంవత్సరం చేశాడు వ్యవసాయం అక్కడ కొత్తపాలులో. ఎంత తేలిగ్గా ఉంది, ఎంత సులువుగా ఉంది. ఏమండి, చాలా కష్టమైన పని వ్యవసాయం అంటే. భూమి దున్నాలా, ముళ్ళు తుప్పులు కన్నీ ఏరాలా, నేల మెత్తగా చేయాలా, నేలలో నీళ్ళు పట్టాలా, నీళ్ళు పట్టిన తర్వాత విత్తనాలు చల్లాలా, విత్తనాలు చల్లిన తర్వాత మళ్ళా పౌడర్లు కొట్టాలా. ఏమంటే మొలక రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటాం వ్యవసాయకుడు. అంటే ఇస్సాకులో ఉన్న నాలుగో లక్షణం ఏంటంటే బాధ్యతగా పని చేసేవాడు. పని 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 కలిగిన వ్యక్తి అండి. ఎంత శ్రమైనా సరే ఓర్చుకొని ఎలాగైనా సరే నేను పొలాన్ని పండించాలి, పొలము పండుతుంది, దానికి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహకరిస్తాడు నాకు అని ఒక గొప్ప నమ్మకముతో ప్రార్థనా పరుడై ప్రతి సమయాన్ని ప్రార్థన చేసి, ప్రతి కార్యానికి ప్రార్థన చేసి, ఏమిటి ప్రతి విత్తనం వేసినప్పుడల్లా ప్రార్థన చేసి, దేవా నీ చిత్తము అన్నట్లుగా వ్యవసాయ పని కూడా చేసేవాడండి. ఉన్నారా పనులు చేసేవాళ్ళు? ఏమ్మా, పని చేస్తున్నారా, తినేస్తున్నారా కూర్చొని? అంటే పురుషులేనండి పని చేయాలంటారా మీరు? నో నో నో, స్త్రీలు కూడా పని చేయొచ్చు, బైబిల్లో ఉంది. లేదా సామెతల గ్రంథంలో 31:10 లేదా? ఏమండి, ఇంకా చెప్పాలంటే భర్తే పని చేయలేనట్టుకుంది ఆ వాక్యంలో. భార్యే చాలా కష్టపడిందంట, వ్యవసాయం చేసిందంట. ఏమండి, భార్య కూడా పని చేయాలా, భర్త కూడా పని చేయాలా. ఖాళీగా ఉంటే అది చాలా దరిద్రము. ఏమండి, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే ఏ పని చేయమని బైబిల్ చెబుతుంది? శ్రమపడము, సువార్తకులు పని చేయి. ఏమండి, ఒకవేళ నువ్వు సేవకుడు కాకపోతే, సంఘ నాయకురాలు కాకపోతే, ఒక విశ్వాసు కాబట్టి నీ బాధ్యత ప్రకారంగా నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేయొచ్చు.
ఏమండి, లేకపోతే సముద్రంలోకి వెళ్ళి చేపలు కొనొచ్చు. ఏదంటే నీకు ఏదైనా ఏ పని చేతకొస్తే ఆ పని చేసుకొని మీరిద్దరు భార్య భర్తలు చక్కగా దేవునిలో ఎదగాలి. పని. ఇస్సాకులో 4వ గుణం ఏంటమ్మా? పని చేసి భార్యను బిడ్డలను పోషించేవాడు. పని చేసి భార్య బిడ్డలకి లోటు రానియకుండా కాపాడుకునేవాడు. అందుకు ఏమిటి, ఇస్సాకు కష్టపడి పని చేస్తా ఉంటే పరలోకంలో దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? ఇస్సాకుని యెహోవా అతన్ని ఆశీర్వదించను కాబట్టి ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడు. గొప్పవాడు అవుదామా? ఏమండి, గొప్పవాడు అవుదామా వద్దా? అవుదామంటే ఏం చేద్దాం? ఇక్కడ పని చేయాలా? ఇప్పుడు ఏంటి ఇక్కడ చేశాడు ఇస్సాకు? పని అంటే బాధ్యతగా పని. నా బాధ్యత అది. ఏమండి, కష్టపడటం పురుషుడి లక్షణం, సంపాదించడం పురుషుడి బాధ్యత, భార్య బిడ్డలకి లోటు లేకుండా చూసుకోవటమే భర్త. ఆడు ఘనమైన వాడు, దేవుడి చేత దీవించబడతాడు, దేవుని చేత ఆశ్రయించబడతాడు. ఒకవేళ భార్య కష్టపడకపోయినా, భార్య పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ భర్త మాత్రం తప్పనిసరిగా కష్టపడాలి. అప్పుడు భర్త కష్టాన్ని చూసి భార్య కూడా సహకరిస్తే ఇరువురు కలిసి పని చేసుకుని ఇంకా మంచిది, ఇంకా మంచిది, కుటుంబం అభివృద్ధికి వస్తూ ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు పరలోకం నుండి. పరలోకంలో దేవుని కుమరిస్తూ ఉంటాడు, పరలోకంలో దేవుని కుమరిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు క్రమంగా అభివృద్ధి పొందుతావు. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో దేవుడు ఏమని చెప్పాడు? ఇస్సాకు గుణాలు చెప్పండి. ఇప్పుడు 1 లోబడే గుణం, 2 వాక్యమును ధ్యానం చేసే లక్షణం, 3 ప్రార్థన చేసి దేవుని అడిగేవాడు, 4 కష్టపడి పని చేసి భార్య బిడ్డను పోషించేవాడు. ఇలాగా వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి గడిచిపోయిన కాలాల్లో ఏం జరిగిందో మనకు తెలియదు, వదిలేయండి దాన్ని. ఇక రాబోయే దినాలైనా రాబోయే కాలములైనా వాక్యాన్ని అనుసరించండి, వాక్య పద్ధతులను పాటించండి, వాక్యమైన దేవునికి మహిమకరంగా ఉండండి. ఆ పరలోకముల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మీ బైబిల్ కింద పెట్టండి, మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మీరేం చేస్తారంటే మీ కుడి చేయ మీ గుండె మీద పెట్టుకోండి. ఇలాగా మీ కుడి చేయ ఎన చేతో బైబిల్ పట్టుకుంటే ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. దీనికి కూడా వాక్యం ఉందో చూపిస్తాను రేపు. మీ కుడి చేయ మీ గుండె మీద పెట్టుకోండి, ఎడమ చేతిలో బైబిల్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రార్థన, నోటితో ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన. నిన్న వాక్యాన్ని గుర్తు చేసుకో. క్రమంగా వింటున్న వాక్యాలు దేవుడు క్రమంగా చూపిస్తున్నాడు నీకు కూడా ఈ సంవత్సరం. ప్రార్థన, ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, నమ్మకంతో ప్రార్థన. రిబ్కా వలే స్త్రీలందరూ ప్రార్థన చేయండి, ప్రతిఫలం పొందుతారు. ఇస్సాకులాగా కష్టపడి పని చేస్తాను ప్రభా, నాకు సహాయం చేయని అడగండి దేవుణ్ణి. భార్య భర్తలుగా మీరిరువురు కలిసి మీ దేవుడైన యెహోవాను అడగండి. మీకేది తక్కువ చేయుడు దేవుడు, మీకేమీ లోటు రానివ్వడు దేవుడు. మీకేమేమి కావాలో అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మర్చిపోకండి వాక్యాన్ని. దేవుడు ఏమేమి చూపిస్తున్నాడు అన్నీ మీ దగ్గర కనబడాలి. దేవుడు ఏమేమి చెప్తున్నాడు అన్నీ మీ దగ్గర ఉన్నాయని రుజువు చేసుకోవాలి. ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ 40 దినాలు క్రమంగా తప్పగా మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చూస్తారు మీరు. రాబోయే దినాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసికి దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. జ్ఞాపనం చేసుకోండి. ఇంటర్మీడియట్ అన్న బిడ్డలందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు, వారందరి కోసం ప్రార్థన చేయండి. ఇంటర్మీడియట్ ప్రార్థనలో పెట్టండి. సంఘం ప్రార్థన దేవునికి ఇష్టము.
గొప్పగా ఘనముగా ప్రార్థన చేద్దాం. రిబ్కమ్మ గారు ప్రార్థన చేసినట్లే మనం కూడా చేద్దాం. ప్రభా, ఈ కష్టం ఏంటి నాయన, ఈ బాధ ఏంటి ప్రభా, హింస ఏంటి ప్రభా, నేను నీ బిడ్డను కదా నాయనా, నా ప్రార్థన ఆలకించు తండ్రి, నా కష్టం నా బాధ తొలగించు నాయనా, నా కుటుంబంలో సమస్యలు తొలగించు ప్రభా, అప్పులు ఆకుల బాధలు అన్ని కూడా తొలగించు నాయనా, నీ పరలోకపు ఆశీర్వాదం కురిపించు ప్రభా. రిబ్కాను జ్ఞాపన చేసుకున్న దేవుడా, ఇసాకును జ్ఞాపన చేసుకున్న దేవుడా, నా భర్త వెళ్ళిన చోట దీవించు ప్రభా. నా భర్త ఆటాడుతున్నాడు ప్రభా, పనికి వెళ్తున్నాడు నాయన, ఉద్యోగం చేస్తున్నాడు ప్రభా, నా భర్తను కూడా ఆశీర్వదించు నాయన, నా భర్త పట్టిన జాలును ఆశీర్వదించు ప్రభా అని మీరే ప్రార్థన చేయాలి. మీరే నీ భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ భార్య కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో. నీ దేవుడిని అడుగు, నీ దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చేవాడే దేవుడు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. భార్యగా భర్తగా మీరిద్దరూ కలిసి దేవునికి ప్రతినిధులుగా కనబడాలి, దేవునికి ప్రతినిధులుగా ఉండాలి. వాక్యం నెరవేర్చు, వాక్యమైన దేవుడు చెప్పి చెయ్యి, అది నీకు ఫలము, అది నీకు ఆశీర్వాదము, అది నీకు దీవెన. మాట్లాడుతున్నాడు దేవుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా నీకే లెక్కలేని స్థితి స్తోత్రములు నాయనా. ఈ దీన సంఘము, ఈ దీన బిడ్డలందరూ కలిసి ఏక మనసుతో, ఏక హృదయముతో కలిసి ప్రార్థన చేస్తున్నావు దేవా. ఆత్మ తండ్రి ఆలకిస్తున్నావు, ఆత్మ తండ్రి అంగీకరిస్తున్నందుకు స్తోత్రములు. ఇదిగో అబ్రహాము నీ సన్నిధిలో అయా నిందారహితుడిగా కనబడ్డాడు, నీ సన్నిధిలో నడిచాడు, నిన్ను మహిమపరిచాడు, అందుకు అతను ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు. అబ్రహాం గారి గుణాలు మేము కూడా నేర్చుకోవాలి. అయా లోబడ్డాడు మాటకి, అయా బలిపీఠం కట్టాడు ప్రభా, ప్రార్థన చేశాడు తండ్రి, అయా సంపాదించిన ఆస్తిలో కానుకిచ్చాడు నాయన నీకు. అందుకే అబ్రహాం గారిని ఆశీర్వదించి అతని గొర్రెలు మేకలు మందలు అలా గర్భఫలం ఇస్సాకును కూడా ఇచ్చావు కదా నాయన, స్తోత్రము తండ్రి. ఈ దినమైతే ఇస్సాకు గురించి మేము తెలుసుకున్నాం నాయన. ఇస్సాకు కూడా దేవుని మాటకి లోబడేవాడు, తండ్రి మాటకి లోబడ్డాడు. అయా ఇస్సాకు వాక్యమును ధ్యానించాడు, అయా ఇస్సాకు నాయన వాక్యమును ధ్యానించాడు, అందుకు మేలు చేసిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇస్సాకు నాయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసిన గర్భం ఇచ్చిన దేవానికి స్తోత్రము తండ్రి. ఇస్సాకు కష్టపడి పని చేశాడు, అందుకు నాయన ఫలం పండించావు నాయన, ఈ స్థానం ధాన్యం వచ్చింది కదా ప్రభువా. అయ్యా నాయన రిబ్కా గారు గర్భఫలం ఇచ్చావు కదా, ఆ బిడ్డ కూడా ప్రార్థన చేస్తుంది కదా నాయన. అలాగే భర్త భార్యలు ప్రార్థనలో ఉంటే బిడ్డలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు, బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. ఇలా కుటుంబం అంతా ప్రార్థన చేస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రార్థన 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 అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆలకిస్తున్నాడు నైనా. ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తున్న స్తోత్రములు తండ్రి, మా ప్రార్థనకు జవాబిస్తున్న స్తోత్రమునైనా, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్న స్తోత్రమునైనా, నీవే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నది స్తోత్రము నాయన. ఈ 40 దినాల ప్రయాణములో ఆగిపోకుండా సాగి వెళ్ళటానికి నీ కృప దయచేయండి. నీ సన్నిధిలో నడవటానికి, నీ సేవలో నడవటానికి, నీ పని చేయటానికి, నీ పరిచర్లో ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా బలపరచు నాయన. ఇంకా అనేక మంది రావాల్సి ఉన్నది, కానీ వారు రాలేకపోతున్న కారణం ఏంటో మాకు తెలియదు ప్రభా. వారితోనూ మాట్లాడి వారిని కూడా నడిపించి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలతో మనందరూ గడుపుదాము. ఈ సమయం అంతా దేవునితో గడిపితే మిగిలిన సమయం అంతా మనకి ఇస్తాడు అని, అనుకూలపరుస్తాడని ప్రతి ఒక్కరూ నేను గ్రహించినట్లుగా నీవే నాయన, నీవే వారితో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, అందరూ చెప్పండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇలా అపరాధములు చేసిన వారి మేము క్షమించు, శోధన లేక అగ్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. తండ్రి కుమార